ఒకటే చెప్తాను, ఏం పట్టించుకోవాలని చెప్తాను కానీ తను నా మాట వినట్లేదు. నాకు అదొక్కటి బాధగా ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. అదొక్కటే బాధ ఉంది. చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయినామండి, ఏమవుతుందో ఏమో అని. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల అయితే అంతా బాగుందండి. బ్లడ్ ఎక్కిచ్చినారు, కాకపోతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పినారు. ఇక మాకు ఆల్టర్నేట్ అయితే లేదు, ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియాల్సిందే, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పినారండి. అందుకోసమే బ్లడ్ అయితే ఎక్కించినాము. ఇప్పుడు బీపీ అయితే కంట్రోల్లోనే ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినారనమాట. డెలివరీ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ సారి కొంచెం ప్రాబ్లంతో డెలివరీ అయింది. ఈసారి కూడా అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినారనమాట. ఈరోజు మధ్యాహ్నం అయితే డిశ్చార్జ్ అవుతుంది. కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే ఇక తను బాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు, ఏం పనులు చేయొద్దని చెప్తున్నారు, ఎక్కువ టెన్షన్ పడొద్దు, ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఇప్పుడైతే బాగుంది, నాకైతే కొంచెం హ్యాపీ, నా వరకైతే కొద్దిగా హ్యాపీ. తను మొత్తం కోలుకోవాలి, ఎందుకంటే తన మీద తను కేర్ తీసుకోవడమే లేదైతే. ఎందుకంటే ఏదన్నా మనసులో ఆలోచన పడితే అదే ఆలోచిస్తుంది, ఎందుకంటే తను చూడడానికి ఎవరు రారు, మెయిన్ రీజన్ అది. తను అది బాగా ఫీల్ అవుతుంది. నేను మెయిన్గా అనుకునేది, ఎందుకంటే నన్ను చేసుకొని తను ఇబ్బంది పడుతుందని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా. అది నేను మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలంటే కూడా నాకు బాధ అవుతుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళ హాస్పిటల్ ఉంటే నేను పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో ఉండలేదు కదా పిల్లలు. అది నేను ఇప్పుడు బాధపడేది ఏంటంటే, నిజంగా నా నా మనసుకు అనిపించేది ఏంటంటే, నిజంగా నన్ను చేసుకొని ఇట్లా ఇబ్బంది పడుతుందేమో, ఎవరు రాకుండా అయినారు, ఎవరు మాట్లాడకుండా అయినారు, ఏమన్నా ప్రాబ్లం అయిందన్నా కూడా ఎవరు రావట్లేదు. దానివల్ల తను ఏమన్నా మెంటల్గా అప్సెట్ అవుతుందేమో, కాకపోతే నాకేం చెప్పట్లేదని నేను అనుకుంటున్నా. కానీ నేను ఇంకా ఏం తన ముందట బాధపడితే ఇంకా తను ఇంకా ఫీల్ అయిపోతుందని నేను ఏం చెప్పట్లేదు. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు బాగాలేదన్నప్పుడన్నా చూసిపోతే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే చాలా బాధ కూడా ఉంది, తను ఇంకా మనసులో చాలా పెట్టుకొని ఉంది బాధ. అది దానివల్ల కూడా చాలా వరకు అయితే మనసుకు తీసుకొని ఇట్లా అయిందని నేను అనుకుంటున్నా. అదే నిజంగా నేను చేసింది నిజంగా తప్పేనేమో. ఏమంటారంటే కులాంతర వివాహం అంటారు కదా, క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది అంటారు కదా, అట్లా నేను చేసుకోకుండా ఉండాల్సిందేమో. తను ఎట్లనన్నా ఉండేదేమో నేను చేసుకోకపోయింటే, కానీ నేను ఇష్టపడి నేను చేసుకోవడం వల్ల తను బాధపడుతుందని నేనైతే ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నా. అది కూడా తనకు ఒక టెన్షన్ ఉండిందేమో, తన వాళ్ళందరూ తనకు దూరమైనారు అని నేను ఏం చెప్పట్లేదని ఒకటి అనుకుంటుందేమో. నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఆ పాపకు అట్లా అవ్వడం కూడా, నేను చెప్పకపోవడం కూడా తన మనసుకు చాలా తీసుకుంది. ఎందుకు చెప్పలేదు అని అనింది. దాని తర్వాత మళ్ళీ ఇట్లా జరిగింది. అసలు ఏం అర్థమవుతలేదు, ఎందుకంటే నేను తన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని నేను తన గురించి నేను ఏం చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఫీల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో తెలిస్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనుకున్నాను. నేను నిదానంగా చెప్తా అంటే ఎవరు చెప్పకపోయినా అది ఏదో ఒక విధంగా బయటకు వస్తుంది, కాబట్టి బయటకు వచ్చింది విషయం. అది బాగా మనసుకు తీసుకొని ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తుంది, అసలు ఏం సరిగ్గా తినట్లేదు. ఇంకా వామిటింగ్స్ అంటే నార్మల్ అవుతానే ఉంటాయి, కాకపోతే ఇప్పుడు కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే ఇప్పుడైతే అంత వామిటింగ్స్ ఏం లేవు. అయినా కూడా అంటే అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ మేము చూసుకున్నాము, తనకు అంత కేర్ అంతా తీసుకున్నాము. ఇప్పుడు కూడా చూసుకుంటున్నాం, చేసుకుంటున్నాం. పిల్లలను అయితే లద్ దగ్గర ఎక్కువ వెళ్ళనియను, ఎత్తుకోనియను. అన్నం తినిపించడం దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి అన్నీ మేము చూసుకుంటాము. అది తను ఏమన్నా మనసులో పెట్టుకొని తను బాధపడుతుందేమో అని నేను అనుకుంటున్నా అంతే. ఇప్పుడైతే బాగుంది, బ్లడ్ ఎక్కించినాకనైతే అంతా బాగుంది. మీరు కేర్ తీసుకోమని చెప్తున్నారు, డిశ్చార్జ్ చేస్తారు, తీసుకొని వస్తాం. కానీ నాకు అదొక్కటే టెన్షన్ ఉంది, తన హెల్త్ ఎక్కడ పాడు చేసుకుంటుందో. తన హెల్త్కు ఏమన్నా ఇబ్బంది అయినా కూడా లోపల ఉన్న బేబీస్కి కూడా అదొక పెద్ద ప్రాబ్లం కదా. నేను అదే ఆలోచిస్తాను, తనకు అదే చెప్తా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు బాగుంటారని చెప్తూ ఉంటా. నేను ఇది వీడియో చేయడానికి ఎందుకంటే ఇప్పుడు బాగుంది, ఇంటికి వస్తుందని. కాకపోతే ఏంటంటే చాలా వరకు అయితే జాగ్రత్త చెప్పినారు, మంచి కేర్ తీసుకోమని చెప్పినారు. అంటే ఇంతేనా ఇదేనా అని కాకుండా చాలా వరకు ఏంటంటే పర్టికులర్గా ఈ పూట తినలేదంటే నెక్స్ట్ అయినా తింటుంది అన్నట్టు వదిలేయకండి. ఖచ్చితంగా అరిసి అయినా కోప్పడైనా తినిపియండి అని అంటున్నారు. కానీ చిన్నపిల్లలకైతే మనం అరిసి ఒక దెబ్బ వేసో తినిపించగలుగుతాం, పెద్దోళ్ళని మరీ అంత బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అయితే తినిపించలేము కదా.
ఇంకా నేనైతే పిచ్చోన్లాగా అయిపోయాను, అటు ఇటు పరిగెట్టడం. హాస్పిటల్లో ఉండేటివన్నీ ఉంటాయి, కాకపోతే ఎమర్జెన్సీగా కావాలంటే. కాకపోతే తను కోఆపరేట్ ఏం చేయట్లేదు నాకు, ఎందుకంటే తను ఏం పట్టించుకోవద్దు, ఏం మనసుకు తీసుకోవద్దు అంటే ఒక్కటే నేను చెప్పలేదని అదొక్కటే మనసులో పెట్టుకుంది, నువ్వు ఎందుకు చెప్పలేదని. ఇక దానికి మించి తను ఇంకా ఏం బయటకైతే ఏం రావట్లేదు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. తన మంచి గురించి చెప్తే నాకు ఇట్లా సీరియస్ అయింది, నా ఇంటి వరకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందని నాకైతే టెన్షన్గానే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగుందండి. ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏం చేస్తుందో నాకు ఏం అర్థమవుతలేదు. డాక్టర్లు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, ఎందుకనంటే నువ్వు బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. డెలివరీ టైంలో ఇక నెలలు దగ్గర పడుతున్నా కొద్దీ నువ్వు ఇట్లా చేస్తున్నావని డాక్టర్లు అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటుంది. కానీ నాకైతే అంత ఏం కనబడట్లేదు, తను ఇంత రియలైజ్ అవుతుంది అంటారు కదా, అట్లా ఏం కనబడట్లేదు. మీరు చెప్పేది మీరు చేస్తే నేను చేసేది నేను చేస్తాను అన్నట్టుగానే ఉంది, నాకైతే అనిపించింది. నాతో కూడా అంత సరిగ్గా మాట్లాడట్లేదు, నాకు అదొకటి బాధ అనిపిస్తుంది. నేను తనని బాగా చూసుకుంటా, ఏదన్నా కావాలన్నా కానీ ఏదన్నా తీసుకురావాలన్నా కానీ ఒక చిన్న పాపతో మాట్లాడినట్టు నేనైతే తీసుకొస్తా. నాకు అదొక్కటి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే తను లైఫ్ నాకు అంతే. నేను చెప్తాను, తన తర్వాత అంటే అన్న నాకు లైఫ్, అన్న నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చినాడు, నీ లైఫ్ బాగుంటుందని. పెళ్ళికి ఏం అబ్జెక్షన్ చెప్పలేదు, హ్యాపీగా పెళ్ళి చేసుకుని ఉన్నాము. 2 పిల్లలు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. అంటే తనకి ఇబ్బంది ఏది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంత స్పాయిల్ అయిపోతుంది. నేను ఒకటే చెప్తాను, ఏం పట్టించుకోవాలని చెప్తాను, కానీ తను నా మాట వినట్లేదు, నాకు అదొక్కటి బాధగా ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. అదొక్కటే బాధ ఉంది, తను ఏం పట్టించుకోవట్లేదు అని ఒకటి ఆ బాధ నాకు చాలా ఉంది. అది తను ఇప్పటికైనా అర్థం చేసుకొని నా గురించే కదా అని అనుకుంటే మాత్రం ఇట్లా ఏం ఉండదు. అది నాకు బాధ అవుతుంది. తను అంటే తన చేతులారా తన హెల్త్ని అయితే తను పాడు చేసుకుంటుంది, మాకు అర్థమవుతుంది. డాక్టర్ చెప్పింది కూడా అదే, కేర్ తీసుకోవాలి కదా. నార్మల్గా ఉన్నప్పుడే బాగా కేర్ తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీలో ఇంకా బాగా కేర్ తీసుకోవాలి, నువ్వు అసలు ఏం కేర్ తీసుకోవట్లేదు అని అంటున్నాను. నేను తింటున్నా మేడం అంటే, తింటుంటే అట్లా ఎందుకుంటుంది, బ్లడ్ లెవెల్స్ ఏంది అట్లా ఉన్నాయి, మొత్తము బీపీ ఏంది అట్లా అయిపోయింది, నువ్వేంది ఇట్లా అయిపోయింది. ప్రెగ్నెన్సీలో రోజు వెయిట్ పెరగాలని, వెయిట్ తగ్గకూడదు. నువ్వు ఎంత హెల్తీగా ఉంటే బేబీస్ అంత హెల్తీగా ఉంటారని చెప్తాను. అదే తను ఒకటే ఆలోచన, నాకెందుకు చెప్పలేదు అంటే, నేను ఒక రీజన్ వల్ల చెప్పలే, హెల్త్ బాగుండదని చెప్పలే. ఎంత సీరియస్ అవుతుంది అనుకుంటే మాత్రం నేను ఆ రోజే తీసుకోలేదండి. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను అనుకున్నది అయితే అదే, ఇంటికి వచ్చిన తర్వాత అయినా కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకొని హ్యాపీగా ఉంటే చాలు అని.